భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. భోగాపురం వరకు బీహెచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలన్నారు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని, తాను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇక నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలని చెప్పారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని తెలిపారు. 2026 కల్లా భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామన్నారు. వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్